నేను ఇప్పుడు మాట్లాడే మాటలు చాలా జుగుప్సాకరంగా హాస్యాస్పదంగా మీ అందరికీ ఉండొచ్చు, కానీ ఇది వాస్తవం. ఒకసారి మీ అంతటి మీరు పొద్దున్నే లేచిన వెంటనే మీరేం పని చేస్తున్నారు, మీరేం పని చేస్తూ ఉన్నారు, మీరేం పని చేస్తున్నారు అనేది ఒక్కసారి ఆలోచన చేస్తే మనందరం కూడా వెస్టర్న్ కల్చర్ అనేసరికి చాలా ఆనందపడిపోతుంటాం. ఓ జీన్స్ ప్యాంట్ వాడాలన్నా, లేకపోతే వెస్టర్న్ కల్చర్, మేము వెస్టర్న్ పబ్స్కి వెళ్ళినా, లేకపోతే వెస్టర్న్ డ్రెస్సెస్ వేసుకుంటున్నట్టు చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం. ఇవాళ ఆ వెస్టర్న్ కల్చర్ని అడాప్ట్ చేసుకుంటూ గత 100 సంవత్సరాల నుంచి మనం కోల్పోతున్నది ఏమిటి అని అంటే ఆరోగ్యాన్ని కోల్పోతున్నాం. మనందరమీ కూడా తెల్లవారి లేస్తే, పొద్దున లేచిన తర్వాత మన స్నానం ఆనికి ముందు వెళ్ళేది మనం అందరూ ల్యాబొటరీని యూజ్ చేస్తూ ఉంటాం. ఆ ల్యాబొటరీని అందరూ వెస్టర్న్ టాయిలెట్స్ వాళ్ళు యూజ్ చేస్తున్నాం. అంటే ఆల్మోస్ట్ ఒక కుర్చీ ఏదైతే సైజు ఉందో ఆ సైజు వెస్టర్న్ టాయిలెట్స్లో మనం కూర్చొని ఇవాళ మన యొక్క బాడీని మనం వెళ్తూ ఉన్నాం. కానీ అది ఎంత దుర్మార్గమైనటువంటి చర్య అని అంటే, మనం ఈ వెస్టర్న్ టాయిలెట్స్లో పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూర్చోవటం వల్ల ఈ నీస్ యాంకిల్స్ ఏదైతే ఉన్నాయో ఈ యాంకిల్స్ వరకు మాత్రమే కూర్చోవటం వల్ల మన బాడీ ఏదైతే ఉందో అది పూర్తిగా కిందకి ఎక్స్క్రీట్ అవ్వకపోవటం వల్ల అనేక రుగ్మతలు ఇవాళ వస్తున్నాయి. చాలా మంది ఏమనుకుంటారంటే ఇవాళ మైగ్రేన్ కంప్లైంట్ అయినా, లేకపోతే నీ పెయిన్స్ కానివ్వచ్చు, లేకపోతే ఇన్ఫ్లమేషన్ కానివ్వచ్చు, లేకపోతే డైజెషన్ ప్రాబ్లం ఉంది, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉంది, ఇవన్నీ అనుకుంటూ ఉంటాం. గతంలో మీరు అందరూ ఒక్కసారి చూసి ఉండుంటే, అంటే ముందు తరాల వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఇండియన్ స్టైల్లో మాత్రమే కూర్చునేవారు. అది కూర్చోవటం వల్ల మొత్తం బాడీలో ఉన్నటువంటి స్టమక్ దగ్గర నుంచి టోటల్ ఈ లోపల ఉన్నటువంటి ఆర్గాన్స్ అన్ని కూడా ఒక్కసారి కంప్రెస్ అవడం ద్వారా లోపల ఉండేటువంటి మలమంతా కూడా బయటికి పోవటం ద్వారా ఆరోగ్యంగా ఉండేవాళ్ళం. యూరినేషన్ చేసుకోవాలన్నా, లేకపోతే పార్టీ వెళ్ళాలన్నా, ఎక్స్క్రిషన్ ఏదన్నా కూడా ఖచ్చితంగా కూర్చొని మాత్రమే చేసేవారు. కానీ ఇవాళ రేపు అందరం కలిపి మనం ఇవాళ ఈ వెస్టర్న్ కమోడ్స్లో కూర్చోవటం వల్ల మన అందరి ఆరోగ్యం కూడా చాలా అతి దారుణంగా భయంకరంగా తయారవుతుంది. చాలా చిన్న రుగ్మతలు కేవలం ఒక చర్య ద్వారా మనం ప్రతిరోజు కనుక మనం ఇండియన్ టాయిలెట్స్లో కనుక వెళ్ళేటట్టయితే ఖచ్చితంగా మన అందరి ఆరోగ్యం ఖచ్చితంగా బాగుంటుంది. ఒకసారి ప్రయత్నం చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే మీకు అర్థమవుతుంది. ఒకవేళ ప్రయత్నం చేయలేని వాళ్ళు ఎవరైనా ఉంటే, మీకు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ నీ పెయిన్స్ ఉన్నాయి, బాగా ఓల్డ్ ఏజ్డ్ వాళ్ళు మాత్రం ఉంటే కనుక వాళ్ళు ఎవరు ట్రై చేయొద్దు. కానీ వయసులో చిన్నపిల్లలు ఉన్న ప్రతి ఇంట్లోనూ కూడా ఇవాళ అంతకుముందు వెస్టర్న్ టాయిలెట్స్ ఎలాగైతే పెట్టుకున్నారో ప్రతి ఇంట్లో కూడా ఇండియన్ టాయిలెట్స్ ఖచ్చితంగా పెట్టుకోండి. ఇండియన్ టాయిలెట్స్ వల్ల మాత్రమే మీ అందరికీ ఆరోగ్యం ఖచ్చితంగా ఉంటుంది. ఎవరైతే చిన్న పిల్లలు ఉంటారో, స్కూల్ గోయింగ్ పిల్లలందరూ ఉంటారో, వాళ్ళందరికీ కూడా ఇండియన్ టాయిలెట్స్ని అలవాటు చేయండి. ఖచ్చితంగా వాళ్ళ ఆరోగ్యం మెరుగుపడుతుందని చెప్పని ఖచ్చితంగా నేను చెప్పగలుగుతాను.